ప్రైజ్లాడండి. అలాగే సంఘంలో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నానండి. మనం వెళ్ళే మందిరంలో పాస్టర్ గారు కావచ్చు, పాస్టమ్మ గారు కావచ్చు, సంఘ బిడ్డలు కావచ్చు, మనము ఆత్మీయంగా ఎదుగుతుంటే, మన దేవుళ్ళకి ఆత్మీయంగా ఎదుగుతుంటే అనేక వరములు కలిగి, అనేక ఫలములు కలిగి, అనేక ప్రవచనములు కలిగి దేవుడు మనల్ని ఓ స్థితిలో చూడాలని ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంటే, మనకు కలిగిన దర్శనాలు కానివ్వండి, ఆయన ప్రవచించిన ప్రవచనాలు కానివ్వండి, మనం చెప్పినప్పుడు సంఘంలో హేళన చేస్తారండి. ఎవరిని మనల్ని స్వీకరించరండి. మనకు వచ్చిన దర్శనాలు, మనకు వచ్చిన యొక్క ప్రవచనాలు ఎవరు స్వీకరించరండి. అవి ఎటువంటివో మనకు తెలుసు, దేవుడికి తెలుసు, కానీ ఎవరు స్వీకరించరండి. సంఘంలో కూడా మేమే బాగుండాలి, మేమే బాగా పాటలు పాడాలి, మేమే వాక్యాలు చదవాలి, మేమే వాక్యాలు చెప్పాలి అని పోటీ పడటానికి పోటీదారులు ఉంటారండి. నిజంగా ఆత్మ వచ్చే వాళ్ళకి, నిజంగా దేవుడి ప్రవచనం వచ్చే వాళ్ళకి, నిజంగా దర్శనాలు వచ్చే వాళ్ళని తొక్కేలని చూస్తారండి. కానండి, నా జీవితంలో మనుషులు తొక్కేయాలని చూస్తే అది అవ్వదండి. దేవుడే ఆయన పరిచయం మనం చేస్తుంటే ఆయన వద్దనుకుంటున్నాడు అనుకోండి, అది జరగదు. ఆయన చేస్తున్నాడంటే ఎన్ని దేవుణ్ణి అలనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఎరుకో గోడ చుట్టూ తిరుగుతూ ఏం చేస్తారంటండి, దేవుణ్ణి స్తుతించారంటండి, ఆరాధించారంటండి. మరి ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు మరి ఎరుకో గోడలు ఏమైపోయినాయండి? పగిలిపోయినాయండి. నా జీవితంలో నువ్వు పాటలు పాడేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు కానీ, నువ్వు ప్రవచించినప్పుడు కానీ, నీకు అనేకమైన దర్శనాలు, అనేకమైన సాక్ష్యాలు చెప్పే విషయంలో నీకు ఏమైనా అడ్డుగా వస్తున్నాయా? అలనాడు ఎరుకో గోడనే కూల్చిన దేవుడు, ఎర్ర సముద్రం రెండు పాలు చేసిన దేవుడు, నా జీవితంలో ఇలాంటి గోడలు ఎన్నున్నా అవేవి మనకు అడ్డుగా రావండి. మనకు అడ్డుగా అండగా ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు తోడుగా, అడ్డుగా, అండగా ఉన్నాడండి. మనకి ఇంకా భయం ఏంటండి? భయం లేదండి. ప్రతి ఒక్కరూ కూడా అలాగా ఎరుకో గోడలు ఎలాగైతే ఆ రోజున కూల్చబడ్డాక అడ్డుగా ఉన్నప్పుడు ఆ ప్రజలు ఎలాగైతే స్తుతించారో, నా జీవితంలో కూడా సంఘంలో, సంఘ బిడ్డలు, పాస్టర్ గారిలో, పాస్టమ్మ గారిలో కూడా అసూయ, ద్వేషాల కక్షలు అంటూ వేరపడతాయి. మనల్ని మన ముందు మాట్లాడతారు, మన వెనక ఎన్నో వ్యతిరేక ఎన్నో మనకు ఉంటాయండి. అవన్నీ మనం పట్టించుకోవద్దండి. మన గురి గమ్యం దేవుడేనండి. మీకు ఏ ఆటంకాలు వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కరువులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏవి మిమ్మల్ని వెన్నంటినా శ్రమ లేని వాడు నా వాడు కదంటున్నాడండి దేవుడు. మనకి ఎన్నో శ్రమలు ఉంటాయండి, ఇరుకులు ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయండి, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుందండి. మనం ఎదుగుతుంటే మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయండి. అవి ఎరుకో గోడలు అయితే ఎలాగైతే అడ్డుగోడలుగా ఉండి దేవుడు ప్రజలైన వారు ఎలాగైతే స్తుతించారో అలాగ మనం స్తుతించినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోతాయండి. నా జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయండి. అలా అడ్డంకులు వచ్చినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోతాయండి. మనం కూడా ప్రార్థించేవారుగా, ఆయన స్తుతించేవారుగా, ఆయన ఆరాధించుకునేవారుగా, ఎంతో దుఃఖం వచ్చినప్పటికీ, వేదన వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, మనకి నిందలే వచ్చినప్పటికీ, అవమానాలే వచ్చినప్పటికీ, మనకి ఎదుగుదల లేనప్పటికీ, నీకు ఒకటి అన్నం లేనప్పటికీ, నీకు వస్త్రం లేని, నీకు నివాసం లేని, ఏది లేకుండా ఆయనకు సమస్తము సాధ్యమేనండి. ఆయన కన్ను తెరిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఆయన చేస్తుంటే మేలులు నువ్వు ఆశ్చర్యపోతావు. కంటికి కనపడవంటండి, హృదయానికి గోచరం కావంటండి, చెవుకు వినపడవంటి. అటు రీతిగా నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడండి. ఈ చిన్న మాటలో దేవుడు నా వెనుకట్లో బలపరచును గాక. ఆమేన్. మీ అందరికీ
మరొక్కసారి వందనాలండి. అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే వందనాలండి.